అరే ఉన్నట్టుండి సడన్ గా ఈ రోడ్డు మీదకి ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్వరూ మాట్లాడకుండా ఉండండి. లగాయతు దానికి నిద్రపోవడానికి ఈ రోడ్డే దొరికిందా? అరే ఏం చేస్తున్నారు? ఆ ఎలుగుబంటి నిద్రలేస్తుంది. అది నిద్రపోతూనే ఉంది, కానీ ఇదిగో ఇది లేచింది. అరే ఎందుకు నువ్వు అలా అనవసరంగా భయపడుతున్నావు? కాసేపు మాట్లాడకుండా కామ్గా ఉండు. అరే ఎందుకు ఇలా మాటి మాటికి హారన్ కొడుతున్నావు? ఎలుగుబంటి పారిపోదాం. అరే మనం దారి తప్పినట్టున్నాం. చూడండి, అడవి లోపల ఏదో పెద్ద భవనం ఉంది. లోపల ఎవరుండుంటారు? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. మేము నగరం నుంచి మా ఊరు వెళుతున్నాం. చీకట్లో తెలియక దారి తప్పాం. మేము ఈ రోజు రాత్రికి మీ భవనంలో ఉండొచ్చా? లోపలికి రండి, ఏం పర్వాలేదు. కానీ మీరు వీటిని ముట్టుకోకూడదు. ఇవన్నీ మాంత్రికుడు లోటన ఆట వస్తువులు. వీటన్నింటినీ కూడా తను మంత్రించాడు. ఇక్కడ ఉన్న వస్తువులన్నింటిపైన మాంత్రిక శక్తి ఉంది. నేను వెళ్ళి మీకు తినడానికి ఏవైనా తీసుకొస్తాను. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడున్న వాటిని మీరు ముట్టుకోకూడదు. పదండి, కనీసం ఫోటోలైనా చూద్దాం. దీంట్లో ఆ మాంత్రికుడు ఎలా ఉంటాడో అతని మొహం అయినా చూద్దాం. వద్దు మోటు. మోటు పుస్తకం మూసేయ్. ఇదిగో చూడు, పుస్తకం తెరవడం వల్ల ఏవేవో జరుగుతున్నాయి. అరే ఇది మూసుకోవటం లేదు. నేను మీతో ముందే చెప్పి వెళ్ళాను, ఇక్కడున్న వేటిని ముట్టుకోవద్దని. ఆల్బమ్ మూసేయండి. ఈ కమాండర్ బాక్సర్ ని ఆ మాంత్రికుడు ఈ ఆల్బమ్ లో బంధించాడు. ఇతని అహంకారాన్ని దూరం చెయ్యాలని మాంత్రికుడు ప్రయత్నిస్తున్నాడు. ముయ్యండి, త్వరగా ముయ్యండి. నన్ను మళ్ళీ ఆ ఆల్బమ్ నుంచి బయటికి రప్పించారంటే దానికి అర్థం మీరు నాతో బాక్సింగ్ చెయ్యాలని ఆశపడుతున్నట్టున్నారు. రా, బల్లు బాక్సర్ తో కోరుకున్న వాళ్ళందరూ బాక్సింగ్ చెయ్యలేరు. ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద గ్రేటెస్ట్. బల్లు, నువ్వు ఎప్పటికీ మారవా? ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఏం చేశావు ఓల్డ్ మ్యాన్? నేనేమీ చెయ్యలేదు. కొంతమంది దొంగలు దొంగతనం చేయడానికి వచ్చారు. వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఆల్బమ్ తెరుచుకుంది. అది చూసి వాళ్ళు భయపడి పారిపోయారు. ఎవరిని నువ్వు దొంగలంటున్నావు? భల్లు అన్నయ్య, మేము దొంగలం కాదు. కావాలంటే మా స్నేహితులు కూడా అడగండి. అరే నేను మిమ్మల్ని కాపాడాలనుకున్నాను, కానీ మీ ఇంతటి మీరే వచ్చి ఇరుక్కుపోయారు. ముందు మీరు ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే ఎవరైతే ఈయంతో బాక్సింగ్ చేసి ఓడిపోతారో వాళ్ళు ఈ ఆల్బమ్ లో ఖైదీలుగా మారిపోతారు. తరువాత అతని సైజు, అతని బలము పెరిగిపోతూ ఉంటుంది. నేను పారిపోనివ్వను కదా, ఎందుకంటే ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద గ్రేటెస్ట్. వద్దు. అరే ఏం జరుగుతోంది? కాపాడండి. మీరిక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి వీల్లేదు. గేటు మూసుకునేలోగా మమ్మల్ని త్వరగా తీసుకువెళ్ళిపో, త్వరగా. దేవుడి మీదొట్టు, నేను ఇంకెప్పుడు ఆ భవనానికి వెళ్ళను. ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద గ్రేటెస్ట్. అందరికన్నా ముందుగా నువ్వు నాతో పోరాడబోతున్నావు. కాచుకో. కమ్ ఆన్ బాక్స్, బాక్స్.
లగాయతు నేను బాక్సింగ్ చేయలేను. మోటు బదులు నన్ను కాపాడండి. మోటు బదులు నన్ను కాపాడండి. నన్ను ఎవరైనా కాపాడండి. మమ్మీ కాపాడు. ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్. ఇప్పుడు ఎవరు పోరాడతారు? నువ్వు పోరాడుతావా బక్క పలసనివాడా? నాకు పోరాటం రాదు, నేను నీతో పోరాడను. పని అయిపోయిందిరా దేవుడా. నేనన్నేం పుణ్యం ఎరగని అమాయకుణ్ణి నన్ను ఇందులో బంధించారేమిటి? అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదైనా చెప్పు. ఐడియా సజ్జీ, మన బాక్సర్ గారు రింగ్ లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆయనైతే కరెక్టే ఉంటుంది, ఆయనే ఓడించగలరు. చింగం గారు త్వరగా బాక్సింగ్ రింగ్ దగ్గరకు పదండి. త్వరగా, మేము దారిలో మీకు అన్ని విషయాలు చెబుతాం. త్వరగా పదండి. ఓకే ఓకే, డోంట్ షౌట్. ఇది నిజమంటే నేను నమ్మలేకపోతున్నాను. బాక్సర్ అన్నయ్య, మాకు అర్జెంటుగా నీతో పని పడింది. చెప్పండి, ఏం పని పడింది? చెప్పండి, ఏం పని పడింది? అరే చెప్పడానికి మీరు మాకు అవకాశం ఇస్తేనే కదా. ఒక బాక్సర్ ఈ ఊళ్ళోకి వచ్చి మిమ్మల్ని సవాల్ చేస్తున్నాడు. అతను మీతో ఫైట్ చేయడానికి వస్తున్నాడు. అరే నాతో పోట్లాడే ధైర్యం ఎవరికుంది? నాకుంది. ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్. వీడింత పెద్దగా ఉన్నాడేమిటి? వీడు అసలు మనిషా రాక్షసుడా? నేను వీడితో పోరాడను. అసలేం జరిగింది? ఏయ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నాకు కొబ్బరి నీళ్ళంటే చాలా చాలా ఇష్టం. ఈ రోజు నుంచి నువ్వు నాకు స్నేహితుడివి. నా స్నేహితులందరూ ఈ ఆల్బమ్ లో బంధించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు బయటికి ఎలా వస్తారు? ఎవరైనా బల్లుతో పోరాడి అతన్ని ఓడిస్తే బల్లు ఆ పుస్తకంలో ఖైదీ అవుతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ విడుదలవుతారు. నేను నీతో పోరాడుతాను. నా స్నేహితులందరినీ విడుదల చేసుకుంటాను. మోటు, నువ్వు అతన్ని ఓడించలేవు. అరే ఇది నా స్నేహితులకు సంబంధించింది. ఇది మన పురిపిరి నగర గౌరవానికి సంబంధించింది. వీడు అందరినీ ఓడించి వాళ్ళని ఆల్బంలో బందీ చేయటం ఏమిటి? వీడి శరీరాన్ని ఇంకా పెంచుకోవటం ఏమిటి? అరే నేను ఇలా జరగడానికి అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఐ లైక్ ఇట్. ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్. కమ్ ఆన్ బాక్స్. I am the best, I am the greatest. Come on, fight. Hey, పారిపోతున్నావేంటి? ఫైట్. అరే నేను వార్మప్ చేసుకుంటున్నాను. అరే పతులు, నా పంచిలో పవర్ తగ్గిపోయింది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ, నేను ఇప్పుడే వస్తాను. మోటు, ఇదిగో మోటు, ఈ సమోసాలు తిను, ఇక రెచ్చిపో. అదిరింది. ఇప్పుడు నువ్వు కొట్టు, నీ వంతు. నేను ఇన్ని దెబ్బలు కొట్టినా కూడా నువ్వు ఎలా తట్టుకోగలిగావు? అరే నేను పంచి దెబ్బలు తిని కాదు, సమోసాలు తిని నిలబడ్డాను. ఇప్పుడు చూసుకో నా పంచి పవర్ ఏమిటో. నేను ఓడిపోయాను. ఇక చాలు. యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద గ్రేటెస్ట్.
స్నేహితులు మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. మోటు, నువ్వు ధైర్యస్తుడు మాత్రమే కాదు, మనసున్న మంచి మనిషివి కూడా. ఎందుకంటే నువ్వు నీ స్నేహితుల్ని కాపాడడం కోసం నీ ప్రాణాలను పణంగా పెట్టావు. ఇక నేను బయలుదేరుతాను. ఏ ఆల్బమ్ ఎక్కడుందో ఆ చోట్లోనే పెట్టాలి. మీరందరూ కలిసి ఒకరోజు మా ఇంటికి రండి, మంచి మంచి వంటలు చేసి పెడతాను. మళ్ళీ మేము ఆ ఇంటికి రాము.